గారికి, అట్లాగే శ్రీ నాగిరెడ్డి గారు ఆల్ ఇండియా ఇంగ్లీష్ ప్రెసిడెంట్ చీరాల వారికి, అట్లాగే ఎస్ దత్తరామజీ గారు అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గోమా ఏలూరు వారికి, అట్లాగే శ్రీ గంగా, శ్రీ రంగిశెట్టి రమేష్ గారు రంగిశెట్టి ఫౌండేషన్ చైర్మన్ చిరుమూరు వారికి, శ్రీ మద్దిరెడ్డి ఓయ్ గారు అడ్వకేట్ హైకోర్టు వారికి, అట్లాగే కుమార్ రాజా గారు, చంద్రశేఖర్ గారికి, సహదేవ్ గారికి, శంకర్ నాయుడు గారు విశాఖపట్నం వారికి, ఎన్ పద్మావతి గారికి, బిఎస్ నారాయణ రెడ్డి గారికి, అరుణ గారికి, వేదిక వచ్చిన పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. యాక్చువల్గా ఇంకోటి మంచి మనసు ఏంటంటే ఇట్లాంటి కార్యక్రమానికి అమ్మఒడి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అల్లాడి శ్రీనివాసరావు గారు యాక్చువల్గా దీనికి సభాధ్యక్షులుగా ఉండి ఈ కార్యక్రమం నడిపించాలి. కానీ ఆయన నాకు సభాధ్యక్షులుగా ఇచ్చి నన్ను నడిపించడం ఆయనకున్న మంచికి మానవత్వానికి అమ్మ చారిటబుల్ ట్రస్ట్ పేరు పెట్టిన దానికి ఆయన మనసు ఎంత ఇదిలాంటిదన్నది ఒక విధంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఏదో సినిమాలో పాట ఉంది, చిరంజీవి గారు పాడుతుంది, పట్టుపరుపు లేలా పండు వెన్నెల లేలా అమ్మఒడి చాలాదా బొజ్జోరం నాన్న అని ఒక పాట ఉంది. ఎందుకంటే మనం పట్టుపరుపుల మీద పడుకున్న ఆనందం, ఆ పండు వెన్నెల్లో చూస్తే కానీ కలలు, ఆ సంతోషం, అవన్నింటికన్నా మనకి అమ్మఒడి ఎంత ఆనందం, అమ్మ ఒళ్ళో పడుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత వెచ్చగా ఉంటుంది, ఎంత వెచ్చగా ఉంటుంది. అమ్మ పాడే పాట, ఆ జోలపాట ఎంత హాయిగా ఉంటుంది. ఆ మధురం మన చిన్నప్పుడు మనకు తెలుసు. అంతటి సంతోషాన్ని కలిగించే విధంగా ఈరోజు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అందుకనే అమ్మ ఒడిలో మనం కాసేపు సంతోషంగా ఉండడానికి, మన సేవ తీర్చుకోవడానికి ఈరోజు ఇక్కడికి మనం వచ్చాం. మన సమయం అంతా కూడా అమ్మఒడికి ఈరోజు కేటాయించాను. అందుకు మీ అందరూ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా ఈరోజు మన శ్రీనివాసరావు గారు అసలు ట్రస్ట్ పెట్టడానికి కారణం ఏంటి? ఈయన పెద్దల నుంచి వచ్చిన వారసత్వం అంటారంతా. ఎందుకంటే వీళ్ళ నాన్నగారు కానీ, వీళ్ళ తాతగారు కానీ, వీళ్ళందరూ కూడా పూర్వం నుంచి కూడా ఎదుటి వారికి మనం ఎట్లా సహాయపడాలి, వాళ్ళ ఇబ్బంది ఏంటి అని తెలుసుకొని వాళ్ళకున్న స్తోమత ప్రకారం, వాళ్ళకున్న ఇది ప్రకారం, వాళ్ళకి సంబంధించినంత ప్రకారం వాళ్ళకి అన్నప్రసాదాలు దానం చేయడం ఏమనండి, లేకపోతే పిల్లలకి ఎవరైనా ఫీజులు కట్టడం ఏమనండి, వాళ్ళకి కొంత ఉపకారం వాళ్ళు చేసే విధానంగా వాళ్ళు వచ్చారు. అదే రీతిలో మన అల్లాడి శ్రీనివాసరావు గారు కూడా అవే లక్షణాలు అలవర్చుకుంటూ ఆయన వృత్తి కూడా డాక్టర్ వృత్తి చేపట్టారు. డాక్టర్ వృత్తి అంటే మానవ సేవ, మానవ సేవే మాధవ సేవ. అట్లాగా ఆయన వృత్తి సేవలో ఆయన చేస్తూ ఏం చేయాలి, ప్రజలకు ఈ విధంగా సేవ చేస్తున్నాం, ఇంకా మనం ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉండాలి అన్న ఉద్దేశంతో ఆయన వాళ్ళ అమ్మగారికి కొంచెం బ్లైండ్, అంటే కళ్ళది సరి కనిపించకపోవడం, అయినా సరే వాళ్ళ అమ్మగారు ఏం చేసేవారంటే ఎదుటి వాళ్ళకి ఏదో ఉపకారం చేస్తానంటూ అవన్నీ అన్ని లక్షణాలు కూడా ఈయన అలవర్చుకుని అమ్మ పేరు మీద మనం ఒక ట్రస్ట్ పెట్టాలన్న ఉద్దేశంతో 2018లో ఒక ట్రస్ట్ పెట్టి దానికి ఆ పేరు కూడా అమ్మని ఎప్పుడు తలుచుకుంటా ఉండాలి అన్న ఉద్దేశంతో అమ్మ వాణి అని చెప్పేసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎవరన్నా పెట్టారా అంటే ఆయన అంతటా ఆయనే మళ్ళీ నా యొక్క ఆలోచనలు, నా యొక్క ఆలోచన విధానాన్ని ఎవరన్నా అడ్జస్ట్ చేస్తారేమో, నేను ప్రజలకి స్వయంగా సొంతంగా ఆలోచన ప్రకారంగా నేను చేద్దాం అనుకుంటున్నాను అన్న ఉద్దేశంతో ఆయన ఫ్యామిలీ కలిపి ఈ ట్రస్ట్ పెట్టి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎలా చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని? ఏదైనా మనం ట్రస్ట్ పెట్టామంటే ఒక బాడీ ఏర్పాటు చేసుకుని వాళ్ళ దగ్గర డొనేషన్ తీసుకుని ఆ విధంగా మనం ట్రస్ట్ నడుపుతూ ఉంటాం. కానీ ఈయన అట్లా చేయాలి. ఆయన చేస్తున్న సేవలోనే కొంత సొమ్ముని ఆ
ఆ డాక్టర్ వృత్తిలోనే ఆయనకు వచ్చిన సొమ్ములో కొంత ఫ్యామిలీని రన్ చేసుకుంటూ కొంత సొమ్ము ప్రజలకు సేవ కోసం ఖర్చు పెడదామని చెప్పేసి దాన్ని వెనక్కి పెట్టి అట్లా చేస్తున్న సమయంలోనే మనకి 2018 స్టార్ట్ చేస్తే 2019లోనే ఈయన ఏం చేస్తారో చూద్దామని చెప్పేసి దేవుడు కోవిడ్ని ప్రసాదించారు. ఆ కోవిడ్ రావడంతో ఈయన ఎవరిని ఏమి అడగల, ఈయన చక్కగా అందరికీ కూడా భోజనాలు వండించి భోజనాల ప్రసాదాన్ని పంచిపెట్ట చేశారు. ఎవరన్నా పెట్టుకున్నారా అంటే ఎవరిని పెట్టుకోవాలా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మిస్సెస్ వాళ్ళే చేశారు. అప్పుడు కూడా వాళ్ళ అమ్మాయి సిజరీన్ చేసుకుని డెలివరీ అయ్యి సిజరీన్ చేసుకుంటుంటే ఆమె కూడా తగిన సహాయం చేయాలని చెప్పేసి ఆమె కూడా మద్యం ప్యాకెట్ కట్టు, సాంబార్ ప్యాకెట్ కట్టు చక్కగా ఆమె కూడా హెల్ప్ చేసి వాళ్ళ పిల్లలంతా కూడా ఆయనకి సహకరించడం వల్ల ఆయన కోవిడ్లో ప్రజలందరికీ కూడా ఈ కోవిడ్లో ఇబ్బంది పడ్డ వాళ్ళందరికీ కూడా ఆయన అన్నప్రసాదాలు పంచిపెట్టడం జరిగింది. అదేవిధంగా ఇందాక మన సెక్రటరీ గారు డాక్టర్ గారు చెప్పారు, ఆ టైంలో పోలీస్ ప్రొటెక్షన్ కూడా జనాన్ని తట్టుకోలేక పోలీసులు కూడా ప్రొటెక్షన్ ఇచ్చారు అని చెప్పేసి అన్నారు. అంటే ఆయన సొంతంగా ఆయన చేయటం వల్ల ఆయన ఎవరు గుర్తించాలన్న ఉద్దేశంతో ఈ ట్రస్ట్ పెట్టి ఇది చేయలేదు. ఆయన చేసే సేవని ప్రభుత్వం గుర్తించింది. ప్రభుత్వం గుర్తించి ఆయనకి వెనకాల నుంచుని ఆయన హెల్ప్ చేయడానికి ప్రభుత్వం చూడటం గమనించి కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా ఆయనకి మంచి అవార్డు ఇచ్చారు. అంటే ఇదంతా ఆయన సేవా దృక్పథంతో ఆయన చేసిన ఆ భగవంతుని నమ్ముకుని, ఆ నమ్మకాన్ని నమ్ముకుని ఆయన చేసిన సేవే ఈరోజు ప్రజల్లో అందరికీ తెలిసి అమ్మఒడి చారిటబుల్ ట్రస్ట్ అంటే అల్లాడి శ్రీనివాసరావు గారు చేసే సేవ అందరూ గుర్తించి ఆ గుర్తింపులోనే ఆ ప్రభుత్వం గుర్తించి ఆయనకి అవార్డులు ఇవ్వడం జరిగింది. ఈరోజు నిన్నటితో సహా ఆయన ఎన్నో మంది ఆయన సన్మానం చేస్తూనే ఉన్నారు. అట్లాగే రీసెంట్గా వచ్చిన వరదల్లో కూడా ఆయన భోజనాలు అవన్నీ పంచిపెట్టడం జరిగింది. అయితే ఈయన భోజనాలు పెట్టడమే కాదు, కాయగూరలు పంచిపెట్టము, అపరాలు